హాయ్ యస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. ఈ ట్యూటోరియల్లో మనం గ్రేడియంట్ టూల్ అనే దాని గురించి తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ గ్రేడియంట్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ గ్రేడియంట్ టూల్లో మనకి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. అవి ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలని దాని గురించి తెలుసుకున్నాము. సో రూలర్స్, ఓకే. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, ఒక 5 ఇది వచ్చేసి మనకి గ్రేడియంట్ టూల్ బాక్స్ సంబంధించినటువంటి కలర్ పికర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ కనిపించేది ఏంటంటే మనకి ఇక్కడ మనం టూల్ బాక్స్లో ఉన్నటువంటి కలర్ ప్యాలెట్లో మనకి ఏ కలర్స్ అయితే ఉన్నాయో అదే కలర్స్ని ఫస్ట్ది అప్లై చేస్తుంది. సో నేను ఇక్కడ కలర్స్ కనుక చేంజ్ చేసినట్లయితే అక్కడ మీకు కలర్స్ చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పింక్ ఇచ్చాను ఫోర్గ్రౌండ్ కలర్లో, బ్యాక్గ్రౌండ్ కలర్లో నేను రెడ్ ఇచ్చాను. సో ఈ రెండింటి కాంబినేషన్తో ఫస్ట్ కలర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది జరుగుతుంది. సో చూసారు కదా ఈ విధంగా. సో సెకండ్ కలర్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. థర్డ్ కలర్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఫోర్త్ రెడ్, గ్రీన్, వైట్, వైలెట్ అండ్ ఆరెంజ్, బ్లూ, రెడ్, ఎల్లో, ఆర్జీబీ, బ్లూ, ఎల్లో, బ్లూ, ఆరెంజ్, ఎల్లో, ఆరెంజ్, వైలెట్, గ్రీన్, ఆరెంజ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఇవి కాకుండా మనకి కొత్తవి కావాలనుకుంటే మనం ఇక్కడ కొత్త కలర్స్ సెట్ చేసుకొని మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్నమాట, గ్రేడియంట్కి సంబంధించిన కలర్ కాంబినేషన్స్. సో వీటిని యూజ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కలర్ హార్మోనీస్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ అడుగుతుంది. సో ఓకే అని కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి వస్తాయి. కాదు ఇవేమీ అవసరం లేదు, మనకి రీసెట్గా డిఫాల్ట్గా ఉన్నవి కావాలనుకుంటే రీసెట్ గ్రేడియంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డిఫాల్ట్గా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మనం ఈ టూల్ని సెలెక్ట్ చేసుకోగానే డిఫాల్ట్గా మనకి లీనియర్ గ్రేడియంట్ అనే ఒక ఆప్షన్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కనుక నేను మౌస్ పెట్టినట్టు వచ్చేప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లీనియర్ గ్రేడియంట్ అని, అది. సో ఇది డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో మనం దీన్ని కనుక అడ్డంగా డ్రాగ్ చేస్తే మనకి నిలువుగా వస్తుంది. అదే నిలువుగా కనుక మనం డ్రాగ్ చేసినట్లయితే అడ్డంగా మనకి హారిజాంటల్గా మనకి ఆ కలర్స్ అనేవి పేస్ట్ అవ్వడం జరుగుతాయి. సో 50-50 ఆఫ్ ద ఇక్కడ మనకు ఉన్నటువంటి కాంబినేషన్ బట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో సెకండ్ వచ్చేసి మనకి రేడియల్ గ్రేడియంట్. సో నేను దీనికోసం ఇంకొక లేయర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇంకొక కొత్త లేయర్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మనం తీసుకొని నేను ఇంకొక కలర్ని నేను అప్లై చేస్తాను. సో బ్లాక్ అండ్ వైట్ని అప్లై చేస్తాను. సో నేను దీన్ని అప్లై చేసి హారిజాంటల్గా లైన్ని డ్రా చేస్తాను. చూసారా, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సర్కిల్లో నుంచి మనకి కలర్స్ వచ్చినట్టు ఉంటుంది, అంటే రౌండిష్గా. సో ఈ విధంగా. సో థర్డ్ వచ్చేసి యాంగిల్ గ్రేడియంట్. సో ఎక్కడైతే మనం ఒక యాంగిల్గా మనం ఇది చేస్తామో సో అక్కడ నుంచి ఒక కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే అదర్ కలర్స్ కనుక తీసుకున్నట్లయితే మనం ఎక్కడి నుంచి అయితే డ్రాగ్ చేసామో అక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ నేను మొత్తం డ్రాగ్ చేశాను. సో హాఫ్ ఆఫ్ ద పడింది. సో నేను వర్టికల్గా డ్రాగ్ చేసేటప్పుడు ఇటు హాఫ్ ఆఫ్, అలా కాకుండా నాకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటే ఒక యాంగిల్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్. ఇది కనుక చూసుకున్నట్లయితే మనం మనం డ్రాగ్ చేసే విధానాన్ని బట్టి మనకి ఇది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను కంప్లీట్ హారిజాంటల్గా నేను డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసినప్పుడు ఏంటంటే ఇదిగా ఈక్వల్గా వచ్చింది చూడండి, ఎక్కడ కూడా ఎలాంటి గీతలు లేకుండా. సో ఇప్పుడు నేను వర్టికల్గా డ్రా చేస్తున్నాను. చూసారా, అంటే మనం డ్రా చేసే విధానాన్ని బట్టి మనకి అప్లై అవుతుంది అన్నమాట. సో నేను ఇక్కడ కూడా కొంచెం నేను అప్లై చేశాను అనుకోండి, నిలువుగా అలా వస్తుంది. సో నేను ఫుల్ లెంత్గా నేను డ్రా చేసుకున్నట్టయితే మొత్తం లేయర్ మొత్తం ఫుల్ఫిల్గా అప్లై అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డైమండ్. సో నేను దీన్ని డైమండ్ని ఫుల్గా డ్రా చేశాను. సో ఇది మనకి పెద్దగా వేరియేషన్ లేదు, బట్ అలా కాకుండా కొంచెం డ్రా చేసినట్లయితే మనకి వేరియేషన్ అనేది తెలుస్తుంది. సో అలాగే నేను వర్టికల్గా డ్రా చేస్తాను. చూసారా, ఇప్పుడు మనకి వేరియేషన్ తెలియదు. సో మనకి వేరియేషన్ తెలియాలంటే మనం చిన్నవి లైన్స్ డ్రా చేసుకున్నట్లయితే మనకి దీని యొక్క వేరియేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనం గ్రేడియంట్ టూల్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదా varadhitutorials@gmail.com అనే మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.